జగన్మోహన్ రెడ్డి గారి వయసు 53 సంవత్సరాలు. ఇక చేసిన రాజకీయం చాలు, 53 ఏళ్ళు దాటాయి కాబట్టి నువ్వు రాజకీయాల నుంచి రిటైర్ అయిపో అంటే బాగుంటుందా? ఈ 53 ఏళ్లలో ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఒకసారి అపోజిషన్ లీడర్గా పనిచేశాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకసారి ఎంపీగా పనిచేశాడు. సో 53 ఏళ్లలో చూడాల్సిన పదవులన్నీ చూసేసావు కదా, ఇక రాజకీయాల నుంచి రిటైర్ అయిపో, పార్టీ ప్రెసిడెంట్ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి అంటే బాగుంటుందా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. ఒకసారి గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్. విన్నారు కదా, నిన్న సిదిరి అప్పర్రాజుని పరామర్శించడానికి వెళ్ళాడు. సిదిరి అప్పర్రాజు ఏ కేసులో జైలుకి వెళ్ళాడో మీ అందరూ తెలుసు కదా. దానయ్య అనేటువంటి ఒక వ్యక్తిని సిదిరి అప్పర్రాజు గారి కుమారుడు యాక్సిడెంట్ చేసి చంపేస్తే, అంటే యాక్సిడెంట్ మాత్రమే కాదు, యాక్సిడెంట్ తర్వాత నిర్లక్ష్యం కూడా ఉంది. సరే, ఆ కేసులో కొడుకుని కాపాడుకోవటం కోసం ఆ కేసుని వేరే వాడి నెత్తి మీద అప్పర్రాజు గారు వేయటానికి ప్రయత్నం చేస్తే, అంటే కేసును తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తే, ఆ కేసులో అరెస్టే జైల్లో ఉన్నాడు. ఆ సిదిరి అప్పర్రాజు గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. మామూలుగా ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాలి? చనిపోయినటువంటి దానయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాలి. ఆ కుటుంబానికి వాళ్ళ పార్టీ తరపున ఏదైనా సహాయం చేయాలి. మా పార్టీ నాయకుడి కుమారుడు యాక్సిడెంట్ చేయటం వల్ల ఈ వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఈ కుటుంబానికి నేను మా పార్టీ తరపున సహాయం చేస్తున్నాను, మా పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉంటుంది, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మేము అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి చెప్పడానికి ఆ కుటుంబం దగ్గరే పోవాలి పరామర్శ కోసం. కానీ ఆ కుటుంబం దగ్గరే పోలే, సిదిరి అప్పర్రాజు దగ్గర పోయాడు. ఏది చంపేసిన కుటుంబం దగ్గరే పోయాడు, చనిపోయిన కుటుంబం దగ్గరే పోలే. సరే, పోకపోయాడు. చనిపోయిన కుటుంబం పట్ల కనీసం కన్సర్న్ ఉండాలిగా, కనీసం మానవత్వం ఉండాలిగా. చనిపోయిన దానికి 45 ఏళ్ళు వయసు అయిపోయింది, అంటే ఉంటే ఏంది పోతే ఏంది అన్నట్టు మాట్లాడాడు. ఏంటి మాటలు? 45 ఏళ్ళకి వయసు అయిపోయినట్ట? మరి జగన్మోహన్ రెడ్డి గారికి 53 ఏళ్ళు వయసు అయిపోయినట్టేనా? మరి ఎందుకు రాజకీయాలు ఆయనకి? 45 ఏళ్ళకి వయసు అయిపోవటం ఏందండి? ఒక మనిషి లైఫ్ స్పామ్ 100 సంవత్సరాలు. సరే, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో పల్లెటూరు వాళ్ళకి 80-85 అనుకుందాం, సిటీ లైఫ్ స్టైల్ వాళ్ళకి 70-75 అనుకున్నా అతను కొద్ది పల్లెటూరు లైఫ్ స్టైల్లో బతుకుతున్నాడు కాబట్టి సగం వయసే కదా అతనికి అయింది. ఇక పైగా ఆ దానికి 2 చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని పెంచాలి, చదివించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని లైఫ్లో సెట్ చేయాలి, చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడే వయసు అయిపోవటం ఏంది? అయినా చనిపోయిన వ్యక్తి పట్ల ఇలా చేయటం, ఇలా మాట్లాడటం ఏంది? అసలు కనీసం మానవత్వం లేకుండా. చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించలేదు, వదిలేయండి. చంపేసిన కుటుంబాన్ని పరామర్శించాడు, వదిలేయండి. కానీ చనిపోయిన కుటుంబం పట్ల ఇలాంటి కామెంట్సా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో కనీసం మానవత్వం కూడా కనపట్టలేదు ఏంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాటలు చాలా అభ్యంతరకరం, చాలా అభ్యంతరకరం. ఆ మాటకు వచ్చినప్పుడు చనిపోయిన దానయ్య వయసు కంటే జగన్మోహన్ రెడ్డి గారి వయసు దాదాపుగా 8 సంవత్సరాలు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు 8 సంవత్సరాలు ఎక్కువ పక్కన పెట్టేస్తే అనుభవించాల్సిన పదవులన్నీ అనుభవించేశాడు. ఇక రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతే చాలా బాగుంటుంది. మరి కాకపోతే మనం ఆ మాట అనలేం, ఎందుకంటే మనకి బాధ్యతలు తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు. నా జర్నలిస్ట్ ఎథిక్స్ దాన్ని సపోర్ట్ చేయగట్టి అనలేకపోతున్నాను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం అర్థం కావాలని చెప్పడం కోసం తప్ప నేను రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని రిటైర్ అయిపోమని చెప్పను. మీరేమంటారు? కామెంట్ చేయండి.